గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చెయ్యం. ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లోకి వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా.